నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల చుట్టూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం అంతా కూడా ఉప ఎన్నికల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రాజకీయాలంతా కూడా ఇక్కడ హై వోల్టేజ్ పాలిటిక్స్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్స్ ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూనే ఉంది. అయితే అభ్యర్థులకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ 3 పార్టీలు కూడా ఇప్పటికీ ఖరారు అయిపోయినాయి. రేస్లో కొంత బీజేపీ 3వ వంతులో ఉంది, అంటే అభ్యర్థి ప్రకటన ప్రచారంలో 3వ ప్లేస్లో ఉంది. అయితే నవంబర్ 11వ తారీఖు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతోంది. ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొంటారు. 14వ తేదీన ఎన్నికల రిజల్ట్స్ రాబోతా ఉంది. అంటే దాదాపుగా బీహార్ ఎన్నికలతో పాటుగా ఈ ఉప ఎన్నిక కూడా జరగబోతా ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారిని బరిలో దింపింది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా కేసీఆర్ గారు బీఫామ్ కూడా ఇచ్చారు, నామినేషన్ కూడా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ యంగ్ డైనమిక్ లీడర్ని కాంగ్రెస్ పార్టీ కూడా దింపింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థి ఖరారు కాలేదనుకున్నటువంటి చివరి నిమిషంలో దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు గులాబీ పార్టీ ప్రచారం మొదలుపెట్టి దూసుకెళ్తోంది. కేసీఆర్ అట్లాగే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కొంత ప్రచారంలో మొదలుపెట్టారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా పడిపోయే ప్రమాదము ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 0 సాధించడం, అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇటువంటి సందర్భాల్లో కేసీఆర్ కూడా కొంత బయటికి రానటువంటి సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక్క సభ పెడితే బాగుంటుంది అనే చర్చ అయితే ఉంది. సో ఓటర్లందరూ కూడా గులాబీ పార్టీ వైపు వెళ్లే ఛాన్స్ కూడా లేకపోలేదు సభ పెడితే. కానీ అలాంటి రిస్క్ ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముగ్గురు కూడా పార్టీ అధిష్టానం కొంత తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే కేసీఆర్, హరీష్, కేటీఆర్నే కొంత బాధ్యతలు అప్పచెప్పి కొంత రంగులు దింపినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం ఇన్డెప్త్గా వాళ్ళే వెళ్ళిపోయారు. ఒకవేళ తను ప్రచారం చేసి ఓడిపోతే గులాబీ పార్టీకి మరింత ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందని కూడా కేసీఆర్ కొంత ముందుగానే గ్రహించినట్టుగా కూడా ఒక చర్చ పొలిటికల్ సర్కిల్స్ జరుగుతుంది. అందుకనే ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారనే వాదన కూడా మరొక వాదన ఉంది. మరి అధికార పార్టీ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్న రేంజ్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా దూసుకెళ్తోంది. అలాంటప్పుడు కేసీఆర్ వెళ్ళినా కూడా ఓడిపోతే పరిస్థితులు రాజకీయంగా వేరే రకంగా ఉంటాయి తెలంగాణలో అనే అంశం మీదే కొంత చర్చ జరుగుతుంది. అందుకని ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఖచ్చితంగా కేసీఆర్ దూరంగా ఉంటారని చర్చ లేకపోలేదు. అయితే కేసీఆర్ ప్రచారానికి దూరం అయితే భారతీయ జనతా పార్టీ కొంత సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ అభ్యర్థిని గెలిపించినందుకే కొంత కేసీఆర్ సైలెంట్ అయ్యారనే సెటైర్లు పేల్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు దిశగా మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని, అట్లాగే బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని కూడా రాజకీయంగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇటువంటి సందర్భాల్లో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారం చేయలేదు. ఆనాడు బీజేపీ గెలిచింది. సో అందుకనే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో ఏం జరుగుతుంది, ఏ రాజకీయం ఎట్లా ఉంటుందనే చర్చ ఉంది. కాకపోతే బాస్ కొంత ముందుగానే అలర్ట్ అయ్యి కొంత ఈ యొక్క ప్రచారాలకు పులి స్టాప్ పెట్టి స్పష్టంగా జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అంటే పొలిటికల్ సర్కిల్స్ ఇన్ని భిన్న కథనాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ వస్తున్నారు అనే వార్త అయితే కొంత చక్కర్లు కొడుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ ప్రచారాలకి వస్తున్నారు అంటే బాస్ జూబ్లీహిల్స్ బరిలో రంగంలోకి దిగబోతున్నారు అనే ఒక వార్త బీఆర్ఎస్ పార్టీ నుంచి లీక్ వచ్చింది. సో ఖచ్చితంగా ఏప్రిల్లో ఎలకతుర్తిలో నిర్వహించిన సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభనే రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కనిపించినటువంటి కేసీఆర్ చివరి సభ. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో అడుగు పెట్టబోతున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆ పార్టీ వర్గాలలో అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే వీళ్ళేమో ఇటువంటి చర్చలు రాజేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వస్తున్నారు అని ఒక చర్చను రాజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కేసీఆర్ కనుక ఖచ్చితంగా అడుగు పెడితే, మా బాస్ అడుగు పెడితే గ్రౌండ్ మారిపోతుంది అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సినటువంటి వ్యూహాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు పూర్తిగా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కూడా స్పష్టంగా ఫామ్ హౌస్ నుంచి ఆయన రాజకీయం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో ఇప్పుడు ఆయన స్వయంగా ప్రచారానికి వస్తే జూబ్లీహిల్స్లో మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఏదో ఒక డివిజన్లో ఒక సభకు భారీ ఎత్తున హాజరై స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే సత్తా కేసీఆర్కు ఉంది అనేది స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. సో అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక లీక్ ఏంటంటే ఈ నెల 19వ తారీఖున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రోడ్ షోలలో, బహిరంగ సభలో కేసీఆర్ గారు పార్టిసిపేట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి సన్నాహాలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేస్తోంది. సో ఇప్పుడు ఈ రోడ్ షోలో కేసీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. తమ అభ్యర్థి సునీతకు బీఫామ్ ఇప్పటికే స్వయంగా అందజేసినటువంటి కేసీఆర్ అధైర్యపడవద్దని, తాను ఖచ్చితంగా ధైర్యం నింపేందుకు జూబ్లీహిల్స్లో ప్రచారానికి రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రచారంలో కేసీఆర్ స్వయంగా పాల్గొంటే దాదాపు 6 నెలల తర్వాత రాజకీయ వనవాసం వీడినట్లుగా కేసీఆర్ అవుతుందనే చర్చ కూడా రాజకీయాల్లో లేకపోలేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఒక్కసారిగా ప్రచారానికి వచ్చి ఖచ్చితంగా ఒక్కసారి ఇట్లా కనిపించి వెళ్తే చాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా మొత్తం గేమ్ మారిపోతుంది అని కూడా ఆశలు కొంత
పూర్తి స్థాయిలో పడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటి వరకు 6 నెలలుగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ నిజంగానే బయటికి రాబోతున్నారా లేదా మరి కేటీఆర్ హరీష్ రావే ప్రచారంలో వాళ్ళ ప్రచారంతో సరిపెట్టేస్తారా అన్నదైతే వెయిట్ చేసి చూడాలి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి రాజకీయంగా ప్రచారానికి వస్తారు అన్న చర్చ బీఆర్ఎస్ వైపు నుంచి లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఇది ఖచ్చితంగా రెండు మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుస్తారు. మరోవైపు బీజేపీ ఇప్పటిదాకా సైలెంట్గా ఉంది. మరోవైపు బీజేపీ చివరి నిమిషంలో దీపక్ రెడ్డి టికెట్ ఇచ్చారు. కానీ దీపక్ రెడ్డి పక్కన పెడితే చాలా మంది బీజేపీలో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి చాలా వరకు డివిజన్ నాయకులు అందరూ కూడా స్పష్టంగా మీరు మాకు ఓటు వేయకున్నా పర్లేదు, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి అని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నట్టుగా కొంత మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్పుట్స్ అందుతున్నాయి. సో తద్వారా ఖచ్చితంగా ఏం జరుగుతోంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ గ్రౌండ్ ఏమన్నా కొంత ఫేవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, మరోవైపు కేసీఆర్ కూడా వస్తే స్పష్టంగా వార్ ఏం జరగబోతుంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది. మరి నిజంగానే కేసీఆర్ గేమ్ చేంజర్ లాగా బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇట్లా వరుసగా జనరల్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చూస్తున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ప్రజా వ్యతిరేకతను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇట్లా తలుపుకొని మెరిచి వెళ్ళిపోయినంత మాత్రాన మరి గత 10 ఏళ్ల పాలనలో కొంత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాటన్నింటినీ మర్చిపోయి ఇప్పుడు మరి బీఆర్ఎస్కే మళ్ళీ ఓటేస్తారా, లేదు అంటే 2 ఏళ్లలో చూసిన తర్వాత లేదు బీఆర్ఎస్ఏ బాగుండని కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్కి ఓటేస్తారా, ఏం జరగబోతుంది, జూబ్లీ బైపోల్లో ఎవరు ఓటేస్తారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే కేసీఆర్ ప్రచారానికి వస్తే ఎంత మేరకు బీఆర్ఎస్ పార్టీకి లాభం చెందే అవకాశం ఉంటుంది, మీ అభిప్రాయాలు మస్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.